గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఈ మాయాలోకంలో బ్రతకాలంటే ఇష్టాలని చంపుకోవాలి. కరెక్టేనా? మీకు గుర్తుందండి, మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, నాకైతే బాగా గుర్తుంది, మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేస్తాను. చేతి నిండా పనైనా ఉండాలి, నోటి నిండా మాటలైనా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా? కానీ ఈ రోజుల్లో చేతి నిండా పని లేదండి, పని అవసరం లేదు. నోటి నిండా మాటలు చెప్పగలిగి ఉంటే ప్రపంచాన్నే ఆడచ్చు. నాకేమి ఇబ్బందులే, నాకేం అవసరంలే అని ఎప్పుడు విర్రవేగదు. రాత్రంతా విరగబూసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే తన గుడికి చేరుతుందో శ్మశానానికి చేరుతుందో అని. చెప్పేంది బాబా, మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. ఎప్పుడు చూడు చీరలు 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 చీరలు. ఈ రోజు నాకు తెలవాలి, నీకు నేనంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా? చీరలు అంటే ఇష్టం. ఎందుకు? అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. హే ప్రభు, ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులెంత మందో